నాకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు సెంట్రల్ గవర్నమెంట్లో టీచర్స్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అనేది జరిగింది. అయితే దీని ప్రకారంగా ఇక్కడ చూస్తాం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్స్ అంటే అన్ని రకాల బోర్డ్స్ అన్ని కలిపి కామన్గానే మనకు ఈ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు వారు దీన్ని నోటిఫికేషన్ రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఇందులో అహ్మదాబాద్ కావచ్చు, అదేవిధంగా తీసుకుంటే అజ్మీరు, బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్, బిలాస్పూర్, చండీగఢ్, చెన్నై, గోరఖ్పూర్, గౌహతి, జమ్మూ, శ్రీనగర్, కోల్కతా, మాల్దా, ముంబై, పాట్నా, ప్రయాగ్రాజ్, రాంచీ అండ్ సికింద్రాబాద్. అంటే మన జోను మామూలుగా బహుశా ఏపీ తెలంగాణ మిత్రులకు బహుశా మనం సికింద్రాబాద్ ఆర్ఆర్బి దాని కింద బహుశా మనం వస్తామని కొంత ఐడియా ఉన్నది. బట్ ఏదైనా కూడా అన్నీ కలిపి మనకి ఇక్కడ చూస్తున్నాం. వేకెన్సీ పొజిషన్ ఏంటంటే టోటల్గా 1036 ఇస్తున్నాడు. కానీ మన టీచింగ్ లైన్ ప్రొఫెషన్స్ కనుక తీసుకుంటే ఏమేమి వస్తాయంటే పీజీటీ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ ఫస్ట్ వన్ మనం చూస్తున్నాం 187 ఉంది. టీజీటీ ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ ఇన్ డిఫరెంట్ సబ్జెక్ట్స్ అవి 339, 338 పోస్టులు ఉన్నాయి. అదేవిధంగా తీసుకున్నట్టయితే నెక్స్ట్ కింద వెళ్తే ప్రైమరీ టీచర్స్ ఆఫ్ డిఫరెంట్ సబ్జెక్ట్స్ 188 అని ఇచ్చారు. అసిస్టెంట్ టీచర్స్ ఫీమేల్ జూనియర్ స్కూల్స్ 2 అని ఇచ్చారు. ల్యాబొరేటరీ అసిస్టెంట్ 7, తర్వాత ల్యాబ్ అసిస్టెంట్స్ 12 అని ఇచ్చారు. సో మ్యూజిక్ టీచర్స్ కూడా 3 ఇచ్చారు. తర్వాత తీసుకున్నట్టయితే మామూలుగా ఫిజికల్ ట్రైనింగ్ ఇన్స్ట్రక్టర్ 18 పోస్టులు ఇచ్చారు. ఇవి మామూలుగా ఏదైనా కూడా ఆల్ ఇండియా లెవెల్ కాంపిటీషన్ ఇది జనరల్గా ఉంటుంది. కానీ మన జోన్కి సంబంధించి మళ్ళీ వివరాలు అయితే ఇక్కడ ఏది అంటే ఇక్కడ రిక్రూట్మెంట్ ఆఫ్ ద వేరియస్ పోస్ట్స్ ఆఫ్ మినిస్టీరియల్ and isolated categories applications are invited from eligible candidates for in various posts of ministerial and isolated categories in the table below అని ఇచ్చారు. The last date for submission of applications is 6/2/25 to February 6 last date. Application and all respect must be submitted online only. ఓపెనింగ్ డేట్ ఆఫ్ అప్లికేషన్ అంటే అప్లికేషన్ యొక్క ప్రారంభం ఎప్పుడు ఉంటుందంటే అంటే 7/1/2025 ఇక్కడ మనకు దయచేసి చూడండి. ఇక్కడ ఓపెనింగ్ డేట్ ఆఫ్ ద అప్లికేషన్ 7/1/2025. క్లోజింగ్ డేట్ ఫర్ ద సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ 6/2 అంటే ఫిబ్రవరి 6కు క్లోజ్ అవుతుంది. ఓపెనింగ్ ఏమో మామూలుగా జనవరి 7 నుండి 2025కి వెళ్ళి వచ్చే నెల 7 నుండి మనం అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాల్సి వస్తుంది. మళ్ళొకసారి చూద్దాం. పీజీటీ 187 పోస్టులు పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ ఇవన్నీ ఇంగ్లీష్ మీడియం లోపటినే ఉంటాయి. అదేవిధంగా తీసుకున్నట్టయితే మనకు టీజీటీ పోస్టులు ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ ఆఫ్ డిఫరెంట్ సబ్జెక్ట్స్ 338 పోస్టులు ఉన్నాయి. అదేవిధంగా ప్రైమరీ టీచర్స్ ఏవైతే ఉన్నాయో డిఫరెంట్ సబ్జెక్ట్స్ అని ఇచ్చాడు. ఇక్కడ 188 ఉంది. తర్వాత అసిస్టెంట్ టీచర్ ఫీమేల్ జూనియర్ స్కూల్ 2 అని ఇచ్చారు. అదేవిధంగా ల్యాబొరేటరీ అసిస్టెంట్ ఇవి 7, ల్యాబ్ అసిస్టెంట్ గ్రేడ్ 3 అని ఇస్తున్నాడు. అదేవిధంగా తీసుకుంటే ఫిజికల్ ట్రైనింగ్ ఇన్స్ట్రక్టర్ 18. ఆల్మోస్ట్ ఇవి మేజర్గా టీచింగ్ దాని కింద భావించడం అనేది జరుగుతుంది. ఇది ఆల్రెడీ ఏమి ఇస్తున్నా అంటే సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటీస్ జనరల్ నెంబర్ 7/2024 నాడు ఇది సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ జనరల్గా ఎంప్లాయ్మెంట్ న్యూస్లు వస్తుంటాయి. ఇవన్నీ కూడా నోటిఫికేషన్స్ సెంట్రల్ గవర్నమెంట్ అని అందులో ఇచ్చినట్టు చెప్తున్నాడు. సో ఇచ్చుకుంటూ మనకి కింద ఏమి ఇచ్చాడు వల్ల చూద్దాం. ద రేంజ్ ఆఫ్ ఏజ్ ఇండికేటెడ్ అబౌవ్ టేబుల్ ఇక్కడ ఏమేమి ఇచ్చాడు టేబుల్స్లో కూడా చూద్దాం. పోస్ట్ అయితే ఇక్కడ పే లెవెల్ ఐస్ పర్ ద 7 సిపిసి పే కమిషన్ అని చెప్పుకోవచ్చు. ఇవి ఇక్కడ ఇచ్చాడు. అదేవిధంగా ఇనిషియల్ పే ఎంత ఉంటుంది పీజీటీకి 47,600 అంటున్నాడు. బహుశా మిగతా అన్నీ కూడా వేరే అదర్స్ ఉంటాయి. మెడికల్ స్టాండర్డ్ C2 ఉంటాడు. ఏజ్ లిమిట్ 18-48 ఆల్మోస్ట్ అన్నీ కూడా 18-48 ఇక్కడ ఇచ్చాడు పీజీటీకి. అదేవిధంగా టీజీటీకి కూడా 18-48 అని ఇచ్చాడు. అంటే మామూలుగా కొన్ని కేటగిరీస్కు మామూలుగా ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఇక్కడేమో కోవిడ్ కారణంగా అన్నింటికి 3 years ఏజ్ రిలాక్సేషన్ అని చెప్తున్నాడు. సో డీటెయిల్ నోటిఫికేషన్ ఏదైతే మనకుందో బహుశా అది మనకు ఓపెనింగ్ డే నాడే మనకు అప్లికేబుల్ అవుతుందా అనేది మనకు తెలుస్తుంది. సరే ఏదైనా ఇక్కడ మనకు టీజీటీ పీజీటీ ప్రైమరీ టీచర్స్ కూడా 18-48 అంటున్నాడు. మ్యూజిక్ టీచర్ కూడా ఇక్కడ తీసుకుంటే మనకు 18-48. లైబ్రరియన్ పోస్టులు కూడా 10 ఉన్నట్టున్నాయి ఇక్కడ కూడా. అది కూడా 18-33 ఇచ్చాడు. సో దయచేసి ఇది చూసుకోండి. డీటెయిల్ నోటిఫికేషన్లో ఇన్ఫర్మేషన్ బులెటిన్ ఇంకా మనకు రిలీజ్ కాలేదు. మరి ఇందులోనైతే ఇన్ఫర్మేషన్ బులెటిన్ ఇవ్వలేదు. నేను ఆర్ఆర్బి సికింద్రాబాద్ దానికి వెళ్ళి చూశాను.
అందులో దొరకలేదు. దొరికిన వెంటనే మీకు ఇన్ఫర్మేషన్ దయచేసి పాస్ ఆన్ చేయడం అనేది జరుగుతుంది. సరే, ఏదైనా ఏ ఎగ్జామ్ అయినా కూడా సెంట్రల్ గవర్నమెంట్లో కేవీఎస్ కానీ, తర్వాత ఎన్విఎస్ కానీ, ఇప్పుడు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు కానీ కంపల్సరీగా మనకి ఏంటంటే వస్తాయి. ఖచ్చితంగా మన వాళ్ళు కూడా చాలామంది కేవీఎస్లో జాబ్ సంపాదించుకున్నారు, ఎన్విఎస్లో కూడా జాబ్ కొట్టిన వాళ్ళు ఉన్నారు, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులో కూడా ఖచ్చితంగా జాబ్ కొడతారు. సో ఇక్కడ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కానీ అవి కానీ మరిన్ని వివరాలు మీకు నెక్స్ట్ వీడియోలో అందించే ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఇప్పుడు కొంత ఇన్ఫర్మేషన్ దొరికింది. సో ఆ ఇన్ఫర్మేషన్ దొరికింది మీకు ఇప్పుడైతే మీకు అందజేయడం జరుగుతుంది. 3 పార్ట్స్ ఉంటుందని చెప్తున్నారు. రిటన్ టెస్ట్ కూడా పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 ఉంటుందని అంటున్నారు. సో పార్ట్ 1 ఏమో జనరల్ ఉంటుంది, పార్ట్ 2 సబ్జెక్ట్ అని చెప్తున్నారు, పార్ట్ 3 ఏమో ఇంటర్వ్యూ అని చెప్తున్నారు. డెమో ఇంటర్వ్యూ అని అన్నట్టు దీని ద్వారా తెలుస్తుంది. వేరు ఇన్ఫర్మేషన్ వేరే మనం నార్త్ ఇండియన్ యూట్యూబ్ ఛానల్స్ వాటి ద్వారా కూడా సేకరించిన సమాచారం ఆధారంగా 3 పార్ట్స్ 50 అన్నట్టు ఇస్తున్నాడు. 50 మార్క్స్ పార్ట్ 1. అందులోపట ఫిలాసఫీ, తర్వాత సోషియాలజీ, అట్లా ఆ కోణంలో ఒక 5-6 క్వశ్చన్స్ వస్తున్నట్టు తెలుస్తుంది. సైకాలజీ నెక్స్ట్ పార్ట్ ఇస్తున్నాడు. సో అట్లా పార్ట్ ఏకి సంబంధించి తర్వాత టీచింగ్ స్కిల్స్ పైన కూడా మామూలుగా క్వశ్చన్స్ ఉంటున్నాయి. అది పార్ట్ 1లో భాగంగా ఇస్తున్నాడు 50 మార్కులకు గాను. ఒక 50 మార్కులు కాంటెంట్ అని అనిపిస్తుంది. 50 మార్క్స్ ఏమో బహుశా మరి అది స్కిల్ టెస్ట్ అంటున్నాడు. స్కిల్ టెస్ట్ అంటే డెమో అంటే ఇంటర్వ్యూ కింద కావచ్చు, కానీ డీటెయిల్గా డెప్త్ ఇన్ఫర్మేషన్ బులెటిన్లో మనకు టోటల్గా వస్తుంది. ఇక్కడ ఏజ్ లిమిట్ గురించి ఇప్పుడు చెప్పినప్పుడు చూసాం. సో ద నోటిఫికేషన్ ఈజ్ ప్యూర్లీ ఇండక్టివ్ ఇన్ నేచర్. Candidates are requested to go through the post parameter table and vacancy tables detailed general 724కు వెళ్ళమంటున్నాడు. టు అసర్టైన్ their eligibility before applying through the shall be issued from applying through the online mode. Important notices related to Forced Recruitment Board RRB. ఈ ఆర్ఆర్బీకి సంబంధించిన మినిస్ట్రియల్ ఐసోలేటెడ్ కేటగిరీస్ ఇవన్నీ చెప్తున్నాడు. ఆర్ఆర్బీ యొక్క బోర్డు దానికి వెబ్సైట్కి వెళ్ళాలి మనం, అందులో పడితే ఇది ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. సో ఈ ఇన్ఫర్మేషన్తో పాటు మీకు దొరికిన అదర్ ఇన్ఫర్మేషన్ కూడా దయచేసి మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. ఇందులో ఏమి ఇచ్చారో ఒకసారి చూద్దాం. అంటే వేరే ద్వారా దొరికిన ఇన్ఫర్మేషన్ మనకు ఏమి దొరికింది అంటే పీజీటీ టీజీటీ లోపల కొంత సిలబస్ దొరికింది. అంటే మన ఓన్ సబ్జెక్ట్ వేరే ఉంటుంది. ఇందులో ఎడ్యుకేషన్కి సంబంధించి ఫిలాసఫీ ఆఫ్ ఎడ్యుకేషన్, వేరియస్ స్కూల్స్ ఆఫ్ ఫిలాసఫర్స్, ఎడ్యుకేషన్ అకార్డింగ్ టు ఇండియన్ థింకర్స్ అండ్ వెస్ట్రన్ థింకర్స్ అని ఇచ్చాడు. సోషియాలజీ ఎడ్యుకేషన్ అండ్ ఇండియన్ కాంటెక్స్ట్, సోషియాలజీ బేసిస్ ఆఫ్ ఎడ్యుకేషన్, aspiration of Indian society, role and functions of home, school, community, religion, media, agencies of education, education as agent of social change, social adjustment అని ఇచ్చాడు. ఎడ్యుకేషన్, కల్చర్ అండ్ హ్యూమన్ వాల్యూస్ మీద ఇచ్చాడు. అదేవిధంగా డెమోక్రసీ అండ్ ఎడ్యుకేషన్ టాపిక్ ఇచ్చాడు. ఇందులో ఎడ్యుకేషన్ అండ్ ఇంటిగ్రేషన్ అని ఇస్తున్నాడు. సైకాలజీ ఆఫ్ లర్నింగ్ టీచింగ్, మీనింగ్, స్కోప్, ఇంపార్టెన్స్ ఆఫ్ ఎడ్యుకేషనల్ సైకాలజీ, రిలేషన్షిప్ ఎడ్యుకేషన్ అండ్ సైకాలజీ, ప్రాసెస్ ఆఫ్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్, ఇంటెలిజెన్స్, ఇట్స్ థియరీస్ అండ్ మెజర్మెంట్, లర్నింగ్ అండ్ మోటివేషన్స్, సైకాలజీ అండ్ ఎడ్యుకేషన్ ఆఫ్ ఎక్సెప్షనల్ చిల్డ్రన్, క్రియేటివ్, గిఫ్టెడ్, బ్యాక్వర్డ్, లర్నింగ్ డిసేబుల్స్ అండ్ మెంటలీ రిటార్డెడ్, ఎవాల్యుయేషన్ అండ్ కరికులం అండ్ ఇన్స్ట్రక్షన్, కరికులం డెవలప్మెంట్, ట్రాన్సాక్షన్, ఇన్స్ట్రక్షనల్ మెథడ్స్, టీచర్ కంట్రోల్డ్ ఇన్స్ట్రక్షన్ లేదా టీచర్ సెంటర్డ్ కూడా అంటాం కదా, లర్నర్డ్ కంట్రోల్డ్ ఆర్ లర్నర్డ్ సెంట్రల్డ్ ఇన్స్ట్రక్షన్స్, గ్రూప్ కంట్రోల్డ్ ఇన్స్ట్రక్షన్, గ్రూప్, స్కిల్ అండ్ కాంపిటెన్సీస్, మీన్స్ ఆఫ్ ఇండక్షన్, డెలివరీ అని ఇవి ఇచ్చేసి ఇవి 50 మార్కులకు. అంటే జనరల్గా టోటల్ డీటెయిల్గా మనకు దొరకలేదు, దొరికిన ఇన్ఫర్మేషన్ మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాం. ఇది టీజీటీ పీజీటీకి సంబంధించిన జనరల్ పేపర్ 50 మార్కులకు గాను ఈ సిలబస్ ఉంటుందని మామూలుగా ఇక్కడ ఇందులో మనకు ఈ యొక్క వేరియస్ దానిలో లభించింది. దాని ప్రకారం అందించడం జరుగుతుంది. మీకు ఏమి ఇన్ఫర్మేషన్ దొరికినా కూడా దయచేసి మళ్ళీ మీకు అందించడం జరుగుతుంది. దయచేసి ఇది ఫోటో తీసుకోండి. ఫోటో తీసుకొని దానికి సంబంధించిన పాత క్వశ్చన్ పేపర్స్ కూడా మీకు దొరుకుతాయి. వాటిని కూడా దయచేసి మీరు చూసుకొని ముందుకు వెళ్ళాలిగా కోరుకుంటూ, ఈ విధంగా రైల్వే రిక్రూట్మెంట్ బోర్డుకి ఏదైతే మనకు ఉన్నదో సో దయచేసి ఖచ్చితంగా అప్లై చేయండి. అప్లై చేసి మనం ఏంటంటే ఏ ఎగ్జామ్ అయినా రాయాలి మనం.
జాబ్ కొట్టాలంటే ఒకే దానిలో మీకు తెలుసు పోటీ అనేది ఎంత ఉన్నదో తెలుస్తుంది, మనం ఎక్కడున్నో కూడా తెలుస్తుంది. సో అది టీజీటీ మరొకసారి చూద్దాం. పీజీటీ పోస్టులు 187, అంటే దీనికి పోస్ట్ గ్రాడ్యుయేషన్ బీఈడీ కంపల్సరీ అన్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా టీజీటీకి ఎలిజిబిలిటీ కంపల్సరీగా తీసుకున్నట్టయితే గ్రాడ్యుయేషన్ కన్సర్న్ సబ్జెక్ట్లో ఉండాలి, బీఈడీ ఉండాలి. మరి టెట్ అంటే సీటెట్, సెంట్రల్ స్కూల్కి అయితే సీటెటే ఉంటుంది. టీజీటీకి ఏమో పేపర్ 2 ఎలిజిబిలిటీ అనేది క్వాలిఫై ఉండాలి, మీకు తెలిసిందే. అదేవిధంగా ప్రైమరీ టీచర్స్కు ఇంటర్మీడియట్ ప్లస్ డిఎడ్ డిఎల్ఈడి ఉండాలి. అదేవిధంగా పేపర్ 1 క్వాలిఫై ఉండాలి. అదేవిధంగా మ్యూజిక్ టీచర్స్ కానీ లేదా ఇక్కడ జూనియర్ అసిస్టెంట్ జూనియర్ స్కూల్స్ ఏదైతే ఉందో దానికి కూడా ఆ రకంగానే ఇస్తున్నారు. ఏదైనా దయచేసి మీకు ఏం ఇన్ఫర్మేషన్ అంటే ఇందులో డీటెయిల్గా మనకి ఇవ్వలేదు. తర్వాత నేను ఆర్ఆర్బి వెబ్సైట్ కూడా వెళ్ళడం జరిగింది. వెబ్సైట్కి వెళ్ళినా కూడా ఇంకా అది ఇన్ఫర్మేషన్ బులెటిన్ అనేది ఇందులో ఇంకా రాలేదా మరి ఇవ్వలేదా దయచేసి మీరు కూడా చెక్ చేయండి. మీ ఫ్రెండ్స్ని కూడా కాంటాక్ట్ కండి, గూగుల్కి వెళ్ళండి. ఏదో ద్వారా మనం ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ బులెటిన్ తీసుకోవాలి. బట్ ఫైనల్గా ఇక్కడ ఏంటంటే ఇక్కడ డేట్స్ ఎప్పటికెళ్ళి అంటే 7/1 జనవరి 7 నుండి మన అప్లికేషన్స్ ఇవ్వడం అనేది స్టార్ట్ అవుతుంది. క్లోజింగ్ డేట్ ఏమో ఫిబ్రవరి 6. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. కైండ్లీ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్. మీకు ముందు ఏ సిలబస్ దొరికినా, ఏ అంశాలు దొరికినా కూడా మీకు ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు అందించే ప్రయత్నం కోసమే ఈ వీడియో చేయడం అనేది జరిగింది. సెంట్రల్ గవర్నమెంట్ ఇది రైల్వే రిక్రూట్మెంట్ స్కూల్స్ లోపల ఏదైతే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా ఈ యొక్క రైల్వే స్కూల్స్ లోపల మనకు ఈ యొక్క టీచర్స్ జాబ్స్ అనేటివి ఉండడం అనేది జరుగుతుంది. వానికి సంబంధించిన నోటిఫికేషన్. ఇది పర్మనెంట్ పోస్టులే, ఇవి మామూలుగా జనరల్గా ఉంటాయి కదా, టెంపరీ పోస్టులు కావు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.